రాత్రి పడుకున్న మనసు ఆగడం లేదా? నీకు కూడా ఎప్పుడు ఆలోచనలు వస్తున్నాయా? ఇది ఓవర్ థింకింగ్. మన మనసు నెమ్మదిగా దోచుకుంటుంది. మనం ఎప్పుడో ఒకప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తాం. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, మన డెసిషన్స్ గురించి. కానీ నీకు తెలుసా, ఈ ఓవర్ థింకింగ్ని కేవలం 7 రోజుల్లో కంట్రోల్ చేయొచ్చని? ఓవర్ థింకింగ్ అంటే ఒక ఆలోచనని వదలకుండా తిరిగి తిరిగి దానిని ఆలోచించడం. దాంతో మన ఎనర్జీ, ఫోకస్, హ్యాపీనెస్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు మనం 7 రోజుల్లో దాన్ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. డే 1, నీ ఆలోచనలు నువ్వు కాదు. వాటిని అర్థం చేసుకో, కానీ రియాక్ట్ అవ్వకు. వాటిని గమనించు, కానీ వాటికి లోబడకు. డే 2, రాయడం ప్రారంభించు. నీ ఆలోచనలను రాయడం ప్రారంభించు. మనసులో ఉన్నవన్నీ పెన్తో పేపర్పై రాయి. రాయడం వల్ల నీ మనసు 50% తేలికగా అనిపిస్తుంది. డే 3, ఏవి ఆలోచనలను పెంచుతున్నాయో గుర్తించు. నిన్ను డిస్టర్బ్ చేసేది ఏంటో తెలుసుకో. ఫోన్, సోషల్ మీడియా, చెడు వార్తలు, టాక్సిక్ పీపుల్, ఇవే. ట్రిగ్గర్ని గుర్తిస్తే బ్యాటిల్ ఆఫ్ విన్ అయినట్టే. డే 4, శ్వాస వ్యాయామం. శ్వాసపై ఫోకస్ చేయి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయి. నెమ్మదిగా గాలి పీల్చుకోండి, మెల్లగా గాలి వదిలేయండి. 5 నిమిషాలు చేయడం వల్ల నీ మనసుని కామ్ చేస్తుంది, నీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. డే 5, ఆలోచన బదులు చర్య. ఆలోచించడం కంటే యాక్షన్ బెటర్. ఏమవుతుందో అనుకోకుండా ఏం చేయాలి అని అనుకో. చిన్న అడుగులు పెద్ద భయాలను తగ్గిస్తాయి. డే 6, ఫోన్ సమయం తగ్గించు. స్క్రీన్ టైం తగ్గించు. ప్రతిరోజు 1 గంట ఫోన్, టీవీ, రీల్స్, సోషల్ మీడియా బ్రేక్ తీసుకో. ఆ సమయాన్ని రీడింగ్, వాకింగ్, ఫ్యామిలీతో గడపడానికి ఉపయోగించు. డే 7, కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయి. ప్రతిరోజు 3 మంచి విషయాలను రాసి వాటికి ధన్యవాదం చెప్పు. పాజిటివిటీ పెరుగుతుంది, నెగటివిటీ తగ్గుతుంది. చూడు, నీ మనసు నీ శత్రువు కాదు, అది నీ శక్తి. సరిగ్గా వాడితే నీ జీవితం మారిపోతుంది. కామెంట్లో రాయి, నేను నా 7 days ఛాలెంజ్ మొదలు పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్